హాయ్ అండి. వెల్కమ్ టు సివిల్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజినీరింగ్‌లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పర్మియబిలిటీ చూద్దామండి. ఓకే. దీంట్లోంచి 1 క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉందండి. మోస్ట్‌లీ వస్తది టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీలో. ఓకే. నా క్రెడెన్షియల్స్ వచ్చేసి నాకు టీజీపీఎస్సీ 2022లో టెక్నికల్ 150కి 117 వచ్చిందండి. 6 మార్క్స్‌తో జాబ్ పోయింది. బట్ ఇట్స్ ఓకే. నాకు వేరే జాబ్ వచ్చిందండి. దట్స్ ఫైన్. లెట్స్ గో ఇంటు టాపిక్ రైట్. ఫస్ట్ పర్మియబిలిటీ అంటే ఏంటిది? పర్మియబిలిటీ అంటే ద ఎబిలిటీ, పేర్లోనే ఉంది చూడండి. ఎబిలిటీ. ద ఎబిలిటీ ఆఫ్ ఎ సాయిల్ టు పర్మిట్ వాటర్ త్రూ ఇంటర్‌కనెక్టెడ్ వాయిడ్ స్పేసెస్. ఓకే. మీరిక్కడ చూడొచ్చండి. ఒక్క నిమిషం దీన్ని రబ్ చేస్తా కొంచెం. ఓకే. మీరిక్కడ చూడొచ్చండి. ఇవన్నీ ఏంటిది? ఇవన్నీ సాయిల్ పార్టికల్స్. ఈ బ్రౌన్ కలర్ ఉన్నాయి చూసారా? ఇవన్నీ సాయిల్ పార్టికల్స్ ఆర్ గ్రావెల్స్. బట్ మధ్యలో ఏదైతే ఉంది చూసారా? మధ్యలో వైట్ కలర్ ఉంది చూసారా? దాన్ని మనం వాయిడ్స్ అంటామనమాట. అంటే గ్యాప్. సాయిల్ పార్టికల్స్ మధ్యలో ఉన్న గ్యాప్‌ని మనం వాయిడ్ స్పేస్ అని అంటామనమాట. ఈ వాయిడ్ స్పేస్‌లోంచి వాటర్ ఎంత ఈజీగా ఎళ్ళగలుగుతుందో దాన్ని మనం పర్మియబిలిటీ అంటామనమాట. ద ఎబిలిటీ ఆఫ్ సాయిల్ అంటే అది ఫ్రీగా ఎళ్తుందా? లేపోతే రెసిస్టెన్స్‌తో ఎళ్తుందా? దాన్ని మెజర్ చేయాలి గదండీ! ఆ మెజర్‌మెంటే పర్మియబిలిటీ అనమాట. ఇక్కడ గ్రావెల్ ఉంది. గ్రావెల్ ఏంది? లార్జ్ సైజ్ సాయిల్ పార్టికల్స్. అందుకని జెప్పి వాటర్ అనేది ఫ్రీగా అయిపోద్ది. ఫ్లో విల్ బి హై. ఫ్లో ఈజ్ హై. అంతే గదా! ఇప్పుడు వాయిడ్ స్పేస్ అనేది ఎక్కువుందంటే వాటర్ స్పీడ్‌గా ఎళ్ళిపోద్ది గదా! అందుకని జెప్పి హై పర్మియబిలిటీ అనమాట. బట్ వేరేజ్ ఇక్కడ చూడండి. ఇక్కడ చిన్న చిన్న సాయిల్ పార్టికల్స్ ఉన్నాయి. వాయిడ్ స్పేస్ ఏమైద్ది? వాయిడ్ స్పేస్ అనేది తక్కువుంటదనమాట. అప్పుడు ఏమైద్ది? ఫ్లో తగ్గిపోద్ది. ఫ్లో ఈజ్ లో. లో పర్మియబిలిటీ అనమాట. సింపుల్‌గా చెప్పాలంటే వాయిడ్ స్పేస్ ఎక్కువుంటే వాటర్ స్పీడ్‌గా ఎళ్తది. దానికి పర్మియబిలిటీ ఎక్కువున్నట్టు. లేదు చిన్న చిన్న హోల్స్, చిన్న చిన్న వాయిడ్సే ఉందనుకోండి. వాటర్ ఈజీగా ఎళ్ళలేదు. దాన్ని మనం లో పర్మియబిలిటీ అంటాం. యాస్ సింపుల్ యాస్ దట్. గ్రావెల్‌కి ఏముంటది చెప్పండి? గ్రావెల్‌కి హై పర్మియబిలిటీ ఉంటది. క్లేకి చెప్పండి. క్లేకి లీస్ట్ పర్మియబిలిటీ ఉంటది. ఓకే. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాయిడ్ స్పేసెస్ అంతే. బేసిక్‌గా పర్మియబిలిటీ అంటే ఇదండి. ఓకే. పర్మియబిలిటీ ఫార్ములా మనం డిరైవ్ చేద్దామండి ఇప్పుడు. ఓకే. ఫస్ట్ ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్. ఫ్రీ ఫ్లో ఆఫ్ ఏ వాటర్ ఇన్ సాయిల్ షుడ్ బి లామినార్. లామినార్ అంటే ఇన్ కేస్ మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్ చదువుంటే మీకు తెలుస్తదండి. సింపుల్‌గా చెప్పాలంటే ఇది దీన్నేం చెప్పాలండి? స్టడీ ఫ్లో అని చెప్పొచ్చు మేబీ. స్టడీ ఫ్లో. అంటే నెమ్మదిగా ఎళ్తదనమాట. మీరిప్పుడు విలేజెస్‌లో లేక్స్ చూసినప్పుడు అది ఎంత స్లోగా ఎళ్తది. దాన్ని లామినార్ ఫ్లో అంటారనమాట. స్పీడ్‌గా ఎళ్తే దాన్ని టర్బులెంట్ ఫ్లో అంటారు. స్లోగా ఎళ్తే దాన్ని లామినార్ ఫ్లో అంటారు. ఆబ్వియస్‌లీ సాయిల్‌లో వాటర్ అనేది స్పీడ్‌గా ఎళ్ళదు. స్లోగానే ఎళ్తది కదా! ఇది లామినార్ ఫ్లో. దీనికి రెనాల్డ్స్ నంబర్ అనేది లెస్ థాన్ 1 ఉంటది. ఇది మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్‌లో చదువుతారు. ఓకే. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్. ఫ్లూయిడ్ మెకానిక్స్ చదివినప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తది. ఓకే. సో, ఫస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా డార్సీ లా అంటే ఏందని. ఓకే. గ్రౌండ్ అనుకోండి. ఇది పీజోమీటర్ అనుకోండి. పీజోమీటర్ అంటే ప్రెషర్‌ని మెజర్ చేస్తదండి. అది కూడా ఫ్లూయిడ్ మెకానిక్స్‌లోనే ఉంటది. ఓకే. కొంచెం ఫ్లూయిడ్ మెకానిక్స్ రిలేటెడ్ ఉంటదండి. ఇది వాటర్ అనుకోండి. ఓకే. ఇదొచ్చేసి లెంత్ అనుకోండి. ఇదొచ్చేసి ఏరియా. ఇక్కడ వాటర్ ఫ్లో అయితుంది. సపోజ్ క్యూ. ఇప్పుడు క్యూ అమౌంట్ ఆఫ్ వాటర్ ఏరియాలో ఫాలో అవుతుందండి. క్యూ అమౌంట్ ఆఫ్ వాటర్ ఏరియాలో ఫ్లో అవుతుందనమాట. అండ్ దట్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు హెడ్ లాస్ పర్ యూనిట్ లెంగ్త్. లాజిక్ గూడా మీరు ఆలోచించండి. ఇక్కడ డిశ్చార్జ్ ఎంతైతే పాస్ అయితుందో ఇట్ విల్ బి డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు హెడ్ లాస్ కదండీ. ఇన్ కేస్ ఇది ఎక్కువ ఫోర్స్‌తో ఫార్మ్ అయిందనుకోండి. హెడ్ లాస్ అనేది తక్కువుంటది. ఇది తక్కువ ఫోర్స్‌తో ఫార్మ్ అయితే హెడ్ లాస్ ఎక్కువుంటది. అట్లనమాట. ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు హెడ్ లాస్ పర్ యూనిట్ లెంగ్త్. క్యూ బై అంటే ఏ అంటే ఏంటిది?
డిశ్చార్జ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. క్యూ బై ఏ అంటే వి. వి ఈజ్ ప్రపోర్షనల్ టు ఐ, వేర్ ఐ ఈజ్ హైడ్రాలిక్ గ్రేడియంట్. ఓకే. సో ప్రపోర్షనాలిటీ తీసినప్పుడు ఏమైతుంది, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది, వి ఈక్వల్ టు కేఐ. ఈ కేనే పర్మియబిలిటీ, సారీ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ. మనం పర్మియబిలిటీని మెజర్ చేయలేం, కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ మెజర్ చేయగలుగుతాం. ఇది ఎట్లా, డిఫరెంట్ సాయిల్స్కి డిఫరెంట్ ఉంటుందండి. క్లేకి ఒక వాల్యూ ఉంటుంది, గ్రావెల్కి ఒక వాల్యూ ఉంటుంది, ఆ కోఎఫిషియంట్ అనేది ఒక్కొక్క వాల్యూ ఉంటుంది అనమాట. ఓకే. సో దీని యూనిట్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఉంటుంది, దీని యూనిట్ కూడా సెంటీమీటర్ పర్ సెకండ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మరి డిశ్చార్జ్ ఫార్ములా ఏందండి, డిశ్చార్జ్ అంటే ఏరియా ఇంటూ వెలాసిటీ కదా, మరి వెలాసిటీ అంటే ఏంటిది, ఏరియా ఇంటూ కేఐ. సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని ఎక్కువ ఎట్లా రాస్తారంటే క్యూ ఈక్వల్ టు కేఐఏ, వేర్ కే అనేది ఏంటిది, కే అనేది కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ, ఏ అనేది హైడ్రాలిక్, ఐ అనేది హైడ్రాలిక్ గ్రేడియంట్, ఏ అనేది ఏరియా. ఓకే. సో ఇదన్నమాట బేసిక్ ఫార్ములా అండి, అదే మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. మిగిలిన డెరివేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నా, అంత అవసరం లేదండి, జస్ట్ ఈ ఫార్ములా మాత్రం ఇంపార్టెంట్. ఓకే. సో పర్మియబిలిటీలో బేసిక్గా 2 కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఫస్ట్ ఏంటిది, వెన్ ఫ్లో ఈజ్ ప్యారలల్ టు ది బెడ్డింగ్ ప్లేన్. ప్యారలల్ టు బెడ్డింగ్ ప్లేన్ అంటే చెప్తా చూడండి, 2 బెడ్స్ ఉంటాయి, ఈ 2 స్ట్రాటిఫైడ్ డిపాజిట్. స్ట్రాటిఫైడ్ డిపాజిట్ అంటే 2 డిఫరెంట్ సాయిల్స్ అని మీనింగ్, వాటికి డిఫరెంట్ పర్మియబిలిటీ ఉంటుంది, డిఫరెంట్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఉంటుంది. ఓకే, అదనమాట దాని మీనింగ్. స్ట్రాటిఫైడ్ కింద రాసేది ఉండే, ఇట్స్ ఓకే, రబ్ చేసేద్దాం. సో ఇక్కడ ఒక పీజోమీటర్ అంటే సింపుల్ అండి, వాటర్ ప్రెషర్ని మెజర్ చేయడానికి, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్, ఏం లేదు ఇంక అందులో. సో ఇందులో వాటర్ ఇక్కడ వరకు ఉంటాయి, ఏది ఇక్కడ వరకు, యాజ్ సాయిల్లో పాస్ అయ్యే కొద్దీ వాటర్ తగ్గుద్ది. సో ఆబ్వియస్లీ వాటర్ తగ్గుద్దండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ పార్టికల్స్ అనేవి స్టక్ అయిపోతాయి, స్టక్ అయింది కాబట్టి ఇక్కడ వాటర్ తగ్గుద్ది కదా. సో వాటర్ తగ్గిందంటే ప్రెషర్ తగ్గుతుంది కదా, అంతే లాజిక్, కాంప్లికేటెడ్ ఏమి ఉండదు. సో ఇక్కడ డిశ్చార్జ్ క్యూ అనేది అప్లై అయింది అనుకోండి. ఓకే. అండ్ దీని లెవెల్ వచ్చేసి Z1 అనుకోండి, దీని లెవెల్ వచ్చేసి Z2 అనుకోండి. ఓకే. ఎప్పుడైనా సరే ప్యారలల్లో కనుక ఇట్లా డిశ్చార్జ్ అప్లై అయిందనుకోండి, ఆల్వేస్ రిమెంబర్ డిశ్చార్జ్ స్ప్లిట్ అవుద్ది. అంటే ఏమైద్ది, దీనికి Q1 పాస్ అయిద్ది, దీనికి Q2 పాస్ అయిద్ది. ఆబ్వియస్లీ వాటర్ ఫ్లో అయినప్పుడు స్ప్లిట్ అయిద్ది కదా, 2 డిఫరెంట్ లేయర్స్ ఉన్నప్పుడు, అట్లా అనమాట. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి హెడ్ లాస్. హెడ్ లాస్ అనేది సేమ్ ఉంటుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ హెడ్ లాస్ ఎంత ఉంది, ఇక్కడ కూడా హెడ్ లాస్ అంతే ఉంది, హెచ్చే కదా హెడ్ లాస్. సో హెడ్ లాస్ అనేది సేమ్ ఉంటుంది, లెంత్ ఆబ్వియస్లీ రెండింటికి సేమే. ఓకే. L ఈక్వల్ టు L1 ఈక్వల్ టు L2. సో దీనికి మనం ఏం కనుక్కుంటాం, మనం కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ కనుక్కోవాలన్నమాట. వెన్ ఫ్లో ఈజ్ ప్యారలల్, వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ. ఓకే. సో నిండిపోయింది కదా, ఓకే చేసేద్దాం. సో దీనికి హైడ్రాలిక్ గ్రేడియంట్ సేమ్ అండి. హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటే ఏంటిది, హెడ్ లాస్ పర్ యూనిట్ లెంత్, ఇంత ముందే చెప్పిన కదా. సో హెడ్ లాస్ లెంత్ సేమ్ ఉంది కాబట్టి హైడ్రాలిక్ గ్రేడియంట్ కూడా సేమ్ అనమాట. సో డిశ్చార్జ్ ఈక్వల్ టు క్యూ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2. క్యూ ఫామ్లో ఏం చెప్పినా అండి, KX ఇంటూ I ఇంటూ A ఈక్వల్ టు K1 I1 A1 ప్లస్ K2 I2 A2. ఓ ఇరికిరికైంది, ఇక్కడ చేసేద్దాం. KX ఇంటూ Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు K1 Z1 ప్లస్ K2 Z2. ఎందుకు, I అనేది క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకే. ఇక్కడ I ఈక్వల్ టు I1 I2 అనేది ఈక్వల్ ఉంది కాబట్టి I అనేది క్యాన్సిల్ అయిపోద్ది. ఏరియా అనేది ఏంటిది, Z1 ఇంటూ 1. ఇక్కడ ఏరియా ఉంది కదండి, ఇది Z1 ఇంటూ ఇంకో డైమెన్షన్ ఉంటుంది, అది యూనిట్ థిక్నెస్ అంటే అది ఇట్లుంటుందండి, అటుపక్క ఉంటుంది, థర్డ్ డైమెన్షన్లో కనిపిస్తుంది అనమాట. సో అందుకని ఇది వచ్చేసింది. ఇందులోంచి KX ఈక్వల్ టు సిగ్మా KZ బై సిగ్మా Z. సిగ్మా KZ అంటే ఏంది, K1 Z1 ప్లస్ K2 Z2. సిగ్మా Z అంటే ఏంటిది, సిగ్మా Z1 ప్లస్ Z2. ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే. మీ డెరివేషన్ నేను జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తున్నా కానీ ఇది మెయిన్ అండి. KX ఈక్వల్ టు సిగ్మా
కేజెడ్ బై సిగ్మా జెడ్. మీరు డెరివేషన్ మొత్తం అర్థం చేసుకొని ఫార్ములా గుర్తు చేసుకోకపోతే వేస్ట్ అనమాట. సో, ఇది మెయిన్ పాయింట్. ఓకే. సో, ప్యారలల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చూద్దాం? నెక్స్ట్ పర్పెండిక్యులర్ చూద్దాం. ఓకే. చేంజ్ టు యెల్లో కలర్. ఓకే. సో, వెన్ ఫ్లో ఈస్ పర్పెండిక్యులర్ టు బెడ్డింగ్ ప్లేన్స్. ఓకే. ఇంతకుముందు ప్యారలల్ చూసినాం. ఇప్పుడు పర్పెండిక్యులర్ చూద్దాం. ఇంతకుముందు ప్యారలల్ అంటే ఎక్కడేసినా, ఇక్కడేసినా. ఓకే. ఇప్పుడు అక్కడేయొద్దు. ఇప్పుడు పర్పెండిక్యులర్. పర్పెండిక్యులర్ టు ది బెడ్డింగ్ ప్లేన్. దీనికి K1, దీనికి K2. ఇది Z1 థిక్‌నెస్, ఇది Z2 థిక్‌నెస్. ఓకే. సో, దీనికి ఏరియా అనేది సేమ్ ఉందండి. కాంటాక్ట్ ఏరియా ఇక్కడ అవుద్ది, ఇక్కడ అవుద్ది డిశ్చార్జ్. సో, అందుకని చెప్పి దీని డిశ్చార్జ్ అనేది ఈక్వల్ ఉంటది. ఏరియా కూడా ఆబ్వియస్‌లీ ఈక్వల్ ఉంటది. మీరు చూడొచ్చు పర్పెండిక్యులర్ ఇది, ఇది సేమ్ ఉంటది. సో, అందుకని చెప్పి ఏరియా కూడా ఈక్వల్ అయిపోతది. సో, వెలాసిటీ సేమ్ ఉంటది. ఓకే. వెలాసిటీ అంటే ఏందండి? V ఈక్వల్ టు ఏం చెప్పా ఇంతకుముందు? KI చెప్పిన రైట్? సో, KYI ఈక్వల్ టు K1I1 ఈక్వల్ టు K2I2. ఓకే. డిశ్చార్జ్ ఫార్ములా ఏంది చెప్పండి? QIA గదా! K ఇంటూ H/L ఇంటూ A. ఓకే. సో, ఇందులో నుంచి మనం ఇప్పుడు డిరైవ్ చేసేద్దాం. ఓకే. ఇంకోటేంది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ H1 మిస్ అవుతున్నాం మనం. సో, H ఈక్వల్ టు H1 ప్లస్ H2. ఓకే. సో, మీకు తెలుసు H ఈక్వల్ టు QL/KA. ఇందులోంచి వచ్చేస్తది ఫార్ములా. ఓకే. సో, దీనికి సేమ్ సాల్వ్ చేస్తే మీకేమొస్తదంటే KY ఈక్వల్ టు సిగ్మా Z బై K. ఓకే. సో, ఈ ఫార్ములా అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. క్వెషన్‌లో అడుగుతాడు. వెన్ ఫ్లో ఈస్ పర్పెండిక్యులర్, వెన్ ఫ్లో ఈస్ పారలెల్. ఇన్ కేస్ పారలెల్ అడిగినంటే నేను ఇంతకుముందు చెప్పినా కదా! ఆ ఫార్ములా వాడాలి. ఇన్ కేస్ పర్పెండిక్యులర్ అన్నాడంటే ఈ ఫార్ములా వాడాలి. సో, లాస్ట్ టైమ్ ఒక స్టూడెంట్ కామెంట్ చేసిండు పర్మియబిలిటీ మీద. అందుకే వీడియో చేసిన. సో, ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ us. థాంక్ యూ.